హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఇటు తెలుగు 2 రాష్ట్రాలకి చాలా మందికి ఎంఐఎంలకు తెలిసిన వ్యక్తి. మీకట్లా తెలుసు అనుకోండి, ఆయన ఎవరు ఏందనేది ఆయన ముచ్చట్లనే తెలుసుకుందాం. అన్నా సినానా నమస్తేనే, బాగున్నారన్నా? ఎక్దమ్ ఫైన్. అంటే మా ఇంట్లో దయ వల్ల, జనాల దయ వల్ల, మా దయ వల్ల అంతే. చాలా రోజుల తర్వాత కలిసినాను. ఈ మధ్యలో నేనే ఇంటర్వ్యూలు చేయొద్దని పెట్టుకున్నాను. కానన్నా నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేనేం లాస్ కాలేక పార్టీలు మోసం చేసి ఉండొచ్చు, కానీ నేనైతే అంటే పార్టీలు మోసం చేసినట్టు మీరు అనుకుంటారు. వాస్తవేనా? మోసం చేసింది, ఇంకా చేసేది ఏముంటుంది, చేసింది. మరి మోసం చేసినప్పుడు ఎంఐఎంఏ పార్టీలు మారుతున్నప్పుడు మీరు అదే జెండా పట్టుకొని తిరుగుతారు. అంటే వేరే పార్టీలకు పోలేను, కానీ పక్కనైతే ఒక సంఘాన్ని స్థాపించడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే మీ పార్టీ నీకు ఏది ఇయ్యదని ఫిక్స్ అయిపోయింది మీరు? ఫిక్స్ అయినదంటే నాకు తగ్గట్టు తీయదని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అంటే ఎవరెవరికో ఇస్తున్నది. ఇవాళ రేపు చూసుకుంటే ఒక ఏది దళిత ఎమ్మెల్యే అనుకుంటా, మందుల సామ్యాలు రాసుకుంటే వాళ్ళకి అట్లా సీట్లు ఇచ్చింది. కానీ మీ రాసుకుంటే వాళ్ళు ఎందుకు ఆదుకోలేకపోతుందంట? మందుల సామ్యాల గురించి ఇప్పుడు మనం మాట్లాడేంత పెద్ద మనిషి కూడా కాదు. ఆయన పెద్ద మనిషి కదా, లేకపోతే అన్న పెద్ద మనిషి? నేను మాట్లాడేంత పెద్ద మనిషి కాదు మందుల సామ్యాలు. అంటే నా దృష్టిలో సరే అంతే అంతే. అంటే ఎవరికి జోకకుండా నిలబడ్డల్లో మనం చాలా మంది జోకుతున్నారేమో మనకు తెలియదు. అంటే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్కి ఏ పదవి ఇవ్వద్దని వాళ్ళనుకురా, లేకపోతే మీరు మీ ప్రవర్తన బట్టి ఇవ్వట్లేరా? ప్రవర్తన అంటే ఒకటి కబ్జాలు చేస్తే పార్టీ బయటికి వెళ్ళకూడుతుంది, రెండోది మందిని ముంచితే వెళ్ళకూడుతుంది, మూడోది పైరవీలు చేస్తే వెళ్ళకూడుతుంది. 3 చేస్తలేను కదా, పార్టీని నమ్ముకొనే పార్టీ ఆఫీసులు పెట్టుకొని 20 ఏళ్ళ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసమే లాయాలి. నీకు గతంలో కూడా నేను చాలా టీవీ ఛానళ్ళలో కూడా ఎత్తున్నా, వైట్ పేపర్ పెన్ను ఒకటి చేతికి ఇస్తా, నా మీద ఒక తప్పు రాసుకొచ్చిన రోజు ఎవరింట్లో వాచ్మెన్ డ్యూటీ ఏమన్నా చేస్తాం, మరి తప్పు రాసుకోరాని రోజు ఎవరు నా తాను వాచ్మెన్ డ్యూటీ చేస్తారనేది కూడా చెప్పాలి. అన్న మీ పార్టీలో అంటే మీ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే చాలా మందికి పదవులు ఇస్తారు. అంటే నిన్న కాక మొన్న వచ్చిన విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చారు, చాలా మందికి అంటే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, కొద్దిమందికి కార్పొరేషన్ టికెట్లు ఇచ్చారు. ముఖ్యంగా మిమ్మల్ని చూసుకుంటే మీరు ఒక బీసీ బిడ్డ అనుకుంటా కదా, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఒక బీసీ. అంటే బీసీలకు వచ్చేసి మొన్న ఎవరు ఒక పోస్ట్ పెడితే చూసిన అనుకుంటా వాట్సాప్ స్టేటస్లో, అంటే బీసీలకు వచ్చేసి ఏ ఒక్క కార్పొరేషన్ పదవి ఇవ్వలేదు, ఏ ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అంటే ఎక్కడ చూసుకున్నా కానీ ఒక పదవి అనేది బీసీలకు ఇవ్వలేదు, మోసం చేస్తూనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. చేస్తాం, బరాబర్ చేస్తాం. బీసీలలో ఐక్యత ఉందా? బీసీ లీడర్ ఒకటి చెప్పు. తిన్మార్మల్లని వచ్చి అమ్ముడు పోయిండు, హరికృష్ణయ్య పూటకోసారి అమ్ముడు పోతుంది. బీసీలలో 2 అనుకున్నారు, అది బీసీ ఉద్యమం పుట్టినప్పుడు అమ్ముకొని పోనీకి వాళ్ళు తయారున్నారు. బీసీ జనాలు ఎస్సీల లెక్క కమిట్మెంట్. అంటే మీ బీసీలకు శాత కదా అని మీరు అంటారు? బీసీలకు శాత కాదు అనలే. అంటే ఇప్పుడు మీరు అదే అంటారు కదా, పోతారు ఇయ్యరు అని. 90% బీసీలకు శాత కాదు, 10% బీసీలకు శాతం అవుతుంది. ఆ 90% బీసీలను కూడా మార్చే రోజు వస్తుంది, ఆ రాజ్యం తీసుకొస్తాం మాలాంటి వాళ్ళు బయటికి. ఇంకెన్ని సంవత్సరాల కన్నా అంటే మాలాంటి వాడు బయటికి రావాలి పార్టీలోకి వెళ్ళి. ఓకే, ఏదో ఒకటే. నేను కూడా ఏ జెండా మోయలే, కాంగ్రెస్ జెండా మోసిన. కాంగ్రెస్ జెండా కాదనుకున్న రోజు, ఆ రోజు వస్తే ఒకవేళ 100% బయటకు వచ్చి బీసీల కోసం, బహుజనుల కోసం కొట్లాడతాను. అన్నా నువ్వు ఎన్నిసార్లు కాంగ్రెస్ జెండా అంటున్నావు? నాతోటి వీళ్ళు అంటుంటే ఎన్న ముచ్చట. అంటే బయట ఈ తెలంగాణలో 3 రంగుల జెండా అంటే మీ కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుందా, లేకపోతే సైకిల్ పాలన జరుగుతుందా అనేది ఏం అర్థం కావట్లేదు చాలా మంది అంటున్నారు. నేనైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ జరుగుతుంది అనుకుంటాను. నీకు సైకిల్ ఏడా ఒప్పించింది? సైకిల్ అంటే కిరాయికి తెచ్చుకున్నావా వచ్చేటప్పుడు? సైకిల్ కిరాయి అంటే ఇక్కడ వచ్చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ అదే టీడీపీ పాలన నడిపిస్తున్నారు. అక్కడ ఆంధ్రాలో అయితే ఎట్లా జరుగుతుందో, చంద్రబాబు నాయుడు పాలన ఎట్లయితే ఉందో ఇక్కడ అట్లనే ఉంది. అంటే ఎట్లా వీళ్ళంతా ఒకటే తెలంగాణ లాంగ్వేజ్లు 10 రకాలు ఉంటాయి జిల్లా కోటి. ఆంధ్రాలో ఒకటే స్లాంగ్ ఉండదు. ఏంటండి బాగున్నారా? ఇక్కడ ఏంద్రాబాయ్ అంటారు, వతన్నా పోతన్నా అంటాడు, ఇగ్గురా అంటాడు.
వస్తున్నా అంటాడు, ఏంద్రా తమ్మి అంటారు, మస్తు రకాలు ఉంటాయి. తెలంగాణకు ఆంధ్రకు జమానా ఫరక్ ఉంది. నీకేమన్నా అనిపిస్తే మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మేము ఓన్లీ జెండా మోసి భుజాలు కాయలు కాసుకుని నొప్పులు తెచ్చుకుంటాం. అవసరమైతే బీపీలు తెచ్చుకుంటాం, షుగర్లు తెచ్చుకుంటాం, థైరాయిడ్ తెచ్చుకుంటాం. పార్టీ కోసం మాత్రమే కష్టపడతాం. మాకు అంత దూరం ఆలోచన లేదు కాబట్టి, కానీ మా పార్టీలో మా రేవంత్ అన్న సీఎం అయింది. మీ కాంగ్రెస్ నాయకులు చాలా మంది అంటుంటే ఎన్నో ముచ్చట ఏంటంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, అదే అన్ని కులాలకు న్యాయం చేసింది అని అంటుంటే ఎన్నో ముచ్చట. అది వాస్తవమా? ఎందుకు ఇలా కూడా అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారు, పథకం ఇస్తున్నారు, వికాస్ ఇస్తారు, రైతు బంధు వేసారు, రుణమాఫీ వేసారు, 6 గ్యారెంటీలు అమలు చేసారు. అన్ని కులాలు బస్సులలో తిరిగేటట్టు కూడా ఉన్నాయి. ఇల్లేం తక్కువ చేశారు? నువ్వు ప్రతిసారి అన్ని కులాలు అని అంటున్నావు. అన్ని కులాల గురించి ఎందుకన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బీసీ గురించి నువ్వు మాట్లాడుకోవచ్చు కదా. అంటే నీ బీసీలో ఇప్పుడు నీ బీసీలో వచ్చేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతమందికి పదవులు ఇచ్చిందన్న? గతంలో ఉన్న ఇదే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి పదవులు ఇచ్చిందన్న? మీరే చూసుకోండి. మీరు ఒక రాజకీయ నాయకుడు. అవతల పార్టీలో నేనైతే లెక్క పెట్టాను, కానీ మా పార్టీలో అయితే నాకు అంటే లెక్క పెట్టారు అని అంటే వాళ్ళు చేసింది వాస్తవం అని అంటారు. అంటే నాకు తెలియదు కేసీఆర్ ఎంతమందికి ఇచ్చిండో, కానీ మా పార్టీ అయితే 100% 90% బీసీలకు ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ నేనైతే చూడలే ఇల్లు కూడా. బీసీలలో యాదవ్కి ఎంతమందికి ఇచ్చింది? యాదవ్లకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి యాదవ్లు? ఎందుకు ఇవ్వదు అదే చెప్పాను. ఎందుకు ఇవ్వాలి యాదవ్లకు? అంటే యాదవులు ఓటు వేయలేదా? యాదవులు పోరాటం చేయలేదా? యాదవులలో లీడర్ లేడు కదా, ఇయ్యరు. ఉన్నటువంటి మీలాంటి లీడర్లను ఎందుకు పట్టించుకోలేదు? యాదవ్ సంఘంలో లేము కదా. యాదవ్ సంఘంలో ఉన్న సన్నాసు అంటే యాదవ కులాన్ని తిడతలేను నేను. యాదవ కులం చాలా గొప్పది. ప్రపంచానికి రాజకీయం నేర్పించిన గొప్ప కులం ఏదన్నా ఉందంటే యాదవ కులం. యాదవ కులాన్ని వాడుకునే సన్నాసులకు లీడర్లకు చెప్తున్నాను. ఈ సన్నాసులు పోయి ఏ పార్టీ రూలింగ్కి వస్తే ఆ సన్నాసుల కాడ కూర్చొని, ఏ పార్టీ సీఎం ఉంటే ఆ సీఎం కాడ కూర్చొని చెప్పులు నాకుతుంటే వాడు ఎందుకు కేర్ చేస్తాడు? కేసీఆర్ ఉంటే కేసీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే కిరణ్ కుమార్ని, రాజశేఖర్ రెడ్డి ఉంటే రాజశేఖర్ రెడ్డి, అంతకుముందుకు ఇంకో ఆయన చంద్రబాబు ఉంటే చంద్రబాబు, ఇంకో ఆయన. ఎందుకు ఏ పార్టీలు ఏ గొల్లోలను చంపినాయో తెలియదా? గొల్లోలని ఊతకోత కోపించి 17 ముక్కలు చేసిన పార్టీలు లేవా? ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఈ పార్టీలో పెత్తనం చేస్తలేరా? అంటే ఏ కులం ఏడున్నది కులం? మన నయం డైరీ అనే ఒక సినిమా వచ్చింది, పెళ్లి లలితది. ఆమె మీద ఉల్టా తీసిరు సినిమా గలీజ్గా. అది కట్ చేయడానికి ఏ యాదవ్ రాలే లీడర్? ఎందుకంటే యాదవులు మా లీడర్లంతా, యాదవ్ కులం గొప్పది, కానీ యాదవుల లీడర్లంతా బానిస బతుకులకు ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు ఉంటారు, పొద్దుగన్న లాంటి వాళ్ళు, లేకుంటే ఇంకో ఉత్తర రవీందర్ లాంటి వాళ్ళు, బెల్లి లలిత కుటుంబం లాంటి, సాంబశివుని కుటుంబము, మా రోజు వీరన్న ఒడ్ల కులానికి చెందిన ఆయన, గండి ఐలయ్య గౌడుకున్నారు, ఎర్ర సత్యం లాంటి వాళ్ళు ఏది మైబునార్లో సంపిరానాడు ఎమ్మెల్యే అయినాక, ఎర్ర సత్యం ముద్రాజు బిడ్డ లాంటి వాళ్ళు, పద్మశాలి కొండ లక్ష్మణ్ బాబు లాంటి వాళ్ళు ఉంటారు. మాలాంటి వాళ్ళు పుడతారు. నెక్స్ట్ పుట్టినప్పుడు బయటకు వచ్చినప్పుడు అరే ఇంత వ్యవస్థ ఇట్లుంటుందా అనేది తీసుకొస్తాం ఆ రోజు. ఇప్పుడున్న వారికైతే యాదవ్ లీడర్లంతా బ్రోకర్లు, అడుక్కునే బతుకులకు అడుగుతారు. వాస్తవం, నేను ఓపెన్ చెప్తున్నా. ఇది నువ్వు కటింగ్ చేసుకో, ఇంకో 10 ఛానళ్ళు వేసుకో, నేను ఇదే చెప్తాను. యాదవ్ లీడర్ అంటాడు, యాదవ్ సంఘం అంటాడు, ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తే వచ్చి సీఎం అంటాడు, పోటీ చేయాలనుకున్నాడు, ఎమ్మెల్యే ఎంపీలు పోటీ చేయాలనుకున్నోళ్ళు, బీసీలకు కూడా బీసీ సంఘం నాయకులు అంటాడు. నువ్వు స్టాండ్ మీద ఉండి నువ్వు ఏ పార్టీలో ఊరుకుంటావు? 20-30 సీట్లు మీ సంఘానికి, మీ కుల సంఘానికి, మీ బీసీలకు, మీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని ఉరికి రావాలి. కానీ అందరూ పోయాన్ని. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, నల్గొండ జిల్లా ఉంది, జగదీశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ కావాలని వాళ్ళని చేస్తారా? ఏ ఎమ్మెల్యే అయినా బయటికి పోతాడా? గ్యాదర్ కిషోర్ ఉండు, మేము ఒక మాట చెప్తున్నా. అదే మన మునుగోడు ఎమ్మెల్యే ఉండు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయనను పెట్టుకో. భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఉన్నాడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఆయన కోటిరెడ్డి ఏదో ఉంటారు బీఆర్ఎస్లో. వీళ్ళని కాదని జగదీశ్వర్ రెడ్డి కాదని వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు మన జిల్లా స్థానంలో ఎందుకు ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గొప్ప విషయం నేను చెప్పదలుచుకున్నా. దేశానికి ఒక దళితుడిని ప్రెసిడెంట్ చేసింది. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవిష్యత్తు ఖరాబు చేసిన కేసీఆర్ ఇలా నువ్వు తీసుకుపోయేందుకు నువ్వు ఆ పార్టీకి ప్రెసిడెంట్ చేస్తావు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉపాధ్యక్షుని చేస్తావు. స్వారో అనే ఒక వ్యవస్థ స్టార్ట్ చేసి గొప్ప నినాదంతో వచ్చిన బహుజన బిడ్డని మందు మాటలు చెప్పావు, మత మాటలు చెప్పావు, నువ్వు బయటకు తీసుకుపోయి మార్చుకున్నావు. ఇలా ఆ మందకృష్ణని ఇలా గొప్పోడైండు వర్గీకరణ విషయంలో. ఆయనను మనం చాలా యాక్సెప్ట్ చేయాలి. హరికృష్ణ పూటొక్క పార్టీ తిరుగుతుంది, మళ్ళా నాటోడు 5 పార్టీలు అయిపోయినట్టున్నాయి వారికి కూడా. సో నేను ఏమంటున్నంటే, నాట్ ఓన్లీ బీసీ, నాట్ ఓన్లీ ఎస్సీ, నాట్ ఓన్లీ ఎస్టీ,
బహుజనవాదాన్ని కాంచీరామ్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎలా పార్టీది కాకుంటే బీఆర్ఎస్ కాకుండా బీజేపీ. మీ పార్టీలు ఇవి కావు కదా, ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీలు ఇవి కాదు కదా. బీఎస్పీ ఉంది, ఎస్పీ పార్టీలు, జేడీఎస్ పార్టీలు ఉన్నాయి, ఆర్జేడీలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు ఉన్నాయి. చేసుకోవచ్చు కదా. అసలు ఆర్జేడీ పార్టీ తెలుసా ఇలా? బీఎస్పీ పార్టీలు తెలుసా ఇలాకు జనాలు? బహుజనవాదం అంటారు. ఏం బహుజనవాదం? అంబేద్కర్ సార్ త్యాగాలు గుర్తుకున్నాయా ఈ జనాల? పూలే త్యాగాలు గుర్తుకున్నాయా? సాహు మహారాజు పెరియర్ లాంటివి ఉన్నాయా? తెలంగాణ అమరవీరులు ఉన్నాయా? మారోజు వీరన్న ఒక వడ్ల కుమారి కులానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి నల్గొండ జిల్లాలో పుట్టి ఉద్యమాలలో కుల సంఘాలు, మత సంఘాలు అంటే కుల సంఘాలను సృష్టించిన ఘనత గనుడు. అంత గొప్ప వ్యక్తి. ముచ్చర్ల సత్యనారాయణ చరిత్ర లేదు, కొండాలపు లక్ష్మణ్ బాబు చరిత్ర లేదు. విజిలేస్తే మొత్తం అన్ని బ్యాక్ అని పెడుతున్నాడు. 4 రోజులు కాదు లీడర్షిప్లోకి వచ్చి. ఈ పార్టీలోకి పోతాడు, ఆ పార్టీలోకి పోతాడు, ఆ పార్టీలోకి పోతాడు. ఇక పేర్లు చెప్పదలుచుకోలేదు. 4-5 కార్లు వేసుకోగానే ఆ షోప్ టాప్లలో పోతాడు. ఏం తలకాయలు పనిచేస్తలేవా? రేవంత్ అన్న ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, కిషన్ రెడ్డి ఉండొచ్చు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. మీకు ఏమైంది? మీ బుద్ధి ఏమైంది? అన్న ఇప్పుడు వచ్చేసి మీ యాదవ్ సంఘం మొత్తం కలిపి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారని అనొచ్చా? యాదవ్ సంఘం హరీష్ రావు అంటాడు 70 లక్షలు అంటాడు. రేవంత్ రెడ్డి ముదిరాజులు ఎక్కువ ఉన్నారంటారు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గౌడ్లు ఎక్కువ ఉన్నాయంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక మళ్ళీ మధ్యలో షాలోళ్ళు ఎక్కువ ఉన్నారంటారు. ఎవడో ఎక్కువ ఉన్నదని చెప్పుకునే మన ఎంత పిల్లలు మనకు తెలియదా? ఇక హరీష్ రావు చెప్పగానే స్టేటస్ల మీద స్టేటస్లు పెడతారు. మా రేవంత్ అన్న ముదిరాజులు అనగానే స్టేటస్లు పెడతారు. ఆయన వాళ్ళు రాజశేఖర రెడ్డి సార్ అంతకుముందు గౌడ్లు అనగానే స్టేటస్లు పెట్టారు. ఆయన చంద్రబాబు నాయుడు చెప్పగానే ఇంకో ఆయన పేరు చెప్పగానే వాళ్ళు స్టేటస్లు ఉంటారు. అరే ఉబ్బకుర్రా భయ్, ఉపకులాలన్నీ ఉబ్బకూరి, ఉబ్బి కింద పడకూరి. మొన్న మా శ్యామల కిరణ్ చెప్పిండు భువనగిరి ఎంపీ. గౌడ్లైన్ నిలబడితే గొల్లాయనకు నచ్చదు, గొల్లాయన నిలబడితే కాపాయనకు నచ్చదు, కాపాయన అంటే 300 కాపాను బీసీలు. ఆయన నిలబడితే ఇంకో ఆయనకు నచ్చదు, ముదిరాజు ఆయనకు. గొల్లోలకు షాలోలకు పడదు, వీళ్ళకి వాళ్ళకే పడదు, కుర్మ గొల్లలకు పడదు, మాదిగలకు పడదు, లంబడోళ్ళకు అంటే ఆదివాసీ లంబాడి సెక్షన్కి పడదు, అంటే గోండ్లు ఏది మన ఆదివాసీ బిడ్డలకు లంబడోళ్ళకు పడదు, సాగలలో కుమ్మరోళ్ళకు పడదు, కమ్మరోళ్ళకు అవసరంలోకి పడదు. ఇవన్నీ పడకుండా చేసిన వర్గాలు ఇవి కూడా మనకు తెలుసు, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా. ఓకే, ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం ఓటేసుకో. అసలు మా కిరణ్ చెప్పింది నిజమే, శ్యామల కిరణ్ చెప్పింది భువనగిరి ఎంపీ. ఏమని మీకే పడదు. మళ్ళీ రెడ్డి అనగానే వచ్చి అందరూ ఒకటానికి వచ్చి ఓట్లు వేస్తున్నారు. అంటే పైసలకు అమ్ముడు పోతున్నారు బైక్. లాస్ట్కు ఇక ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పనా, ఉత్సవ పోసినట్టుగా మీకు ఉత్సవ పోస్తే తాగి మాకు ఓట్లు వేస్తున్నారు అబ్బాయి అని చెప్తారు. ఏడున్నాయి గాడిదలకి తెలివి మన బహుజన లీడర్లకి. ఇలా ఎస్సీలు చాలా గొప్పోళ్ళు. ఎందుకు గొప్పోళ్ళు అంటే మందకృష్ణ స్ట్రగుల్ చేసిన రోజులు ఆయనమ్మడేవారు, విశారాధన చేసిన రోజులు ఆయననేవారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా చేసిన రోజులు కేసీఆర్ కాడు పోకముందు కూడా రూపాయి తీసుకోకుండా 1,00,000 మంది మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చారు. ఇవాళ గొల్లోళ్ళ దాంట్లో రారు, గౌండ్లలో దాంట్లో రారు, ముదిరాజులో రారు, షాలోళ్ళ దాంట్లో రారు, కుమ్మర సాకలోళ్ళు రారు, గొల్లోళ్ళు షాలోళ్ళు రారు, రుడ్ల కమ్మరోళ్ళు రారు, అవసలోళ్ళు రారు, సన్నాయిలోళ్ళు రారు, పెద్దమ్మలోళ్ళు రారు, మందులోళ్ళు రారు. మేమే ఏకతాటి మీద లేము. అంటే లోపం ఎక్కడ ఉందంటారు? లోపం లీడర్షిప్లు ఉంది, ఎకనామికల్గా ఆశలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనున్నా, నాకే ఫైనాన్స్ ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఎవరిని పోయి చేయదాపను. చాలా మంది అంటుంటారు ఆనికి. నేను అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అంతే. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అంతే. ఎవరి శిష్యుడు కాదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంథింగ్ వాళ్ళకు శిష్యుని వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి వాళ్ళకి మాత్రమే నేను ఒక మంచి వ్యక్తిని. తప్పితే వీళ్ళకేం లేదు. ఓకే, నేను ఇక్కడ రేవంత్ అన్న వర్గం కాదు, బట్టి సార్ వర్గం కాదు, ఇంకో 4 వర్గం కాదు. వాళ్ళందరూ మా పార్టీలోనే ఉన్నారు కాబట్టి మా పెద్ద మనుషులు. ఇప్పుడు సీఎం అంటే నాకు ఫోటో కాల్, నేను ఏఐసీసీలు ఉన్నా, మా గురువు, మా బట్టి సార్ మా గురువు. ఇట్లా మేము పార్టీ నుంచి రేపు నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అన్న వీళ్ళ గురించి చెప్పాను అన్నావు. ఈ జెండా తీసి పక్కకేస్తే రేపు ఆ పార్టీ కూడా దొంగ అంటాం మనం. ఇన్నేళ్ళు ఉన్న ఈ పార్టీలో ఇవాళ ఎంతమంది అంటలేరు? బీఆర్ఎస్ నుండి బీజేపీలో పోయి తిడుతున్నాడు, బీజేపీ వాడు కాంగ్రెస్లోకి వచ్చి తిడుతుండు. అంటే నీకు ఎథిక్స్ పాలిటిక్స్ సైడ్ ఉన్నాయి. 2014-9 తర్వాత ఎథిక్స్ పాలిటిక్స్లో గవర్నమెంట్లో కూడా డిపార్ట్మెంట్స్ కూడా ఏ పార్టీ రూలింగ్ల కోసం వారికి అడ్వైస్ చేసి ఆపుతారు. ఎంప్లాయీస్గా నీ డ్యూటీ నువ్వు చేస్తలేవు. టీచర్స్కి ఏమంటారు? పక్కకి పిల్లం ఎక్కడుంటే మొగడు అక్కడ జాబ్ కావాలని 10 రోజులు తిరుగుతారు, ట్రాన్స్ఫర్లు కావాలని 20 రోజులు తిరుగుతారు, 6 నెలలు గడిస్తారు. పిల్లలకు చదివేడే చెప్తున్నారు మీరు. అంటే వ్యవస్థ చేంజ్ కావాలి.
మా సీఎం రేవంత్ అన్న మంచోడా చెడ్డోడా, కేసీఆర్ మంచోడా చెడ్డోడా, చంద్రబాబు జగను ఇంకోడు ఇవన్నీ కామన్ వాళ్ళు చెప్పే ముచ్చట్లు చెప్తూనే ఊరిపోతూనే ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ పచ్చి లంగా దొంగ లుచ్చలు లఫంగిలు దొంగలని పబ్లిక్ తిట్టి అని ఒడగొట్టి కేసీఆర్ అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టి ఇవాళ మా పార్టీని కూడా తిడుతున్నారు. ఓపెన్గా చెప్పుకోవాలి మనం కొన్ని. అంటే మీ పార్టీని తిడుతున్నారని మీకు తెలుసు అనమాట. తిడుతున్నారు అంటే మేము చెప్పుకోలేకపోతున్నాం, పనులు చేస్తున్నాం 100% ఎవడబ్బా 10 ఏళ్ల పాలనలో రుణమాఫీ చేయలే మా రేవంత్ రెడ్డి చాలా గిడ చేయి పెట్టుకొని చెప్పాలి రేవంత్ రెడ్డి దమ్మున్నోడు అని చెప్పేసి. పైసలు లేకున్నా వచ్చిన ఫండ్ వస్తే నెలకు వచ్చినాయి కూడబెట్టి పెడుతుండు. సో నేను టాపిక్ మిస్ అయినా. అంటే ఏమవుతుందంటే నువ్వు ఆడబెట్టి నేను ఈడబెట్టి ఈ పార్టీలు ఆ పార్టీలు మొన్నటిదాకా బీఆర్ఎస్ మంచిది కానీ అన్నావు, ఇలా కాంగ్రెస్ మంచిదని మళ్ళీ బీఆర్ఎస్కే పోతావా? పార్టీ స్థాపించుకోరు, తెలంగాణలో ఒకటి బహుజన పార్టీ ఒకటి స్థాపించుకొని మీ ఓట్లు మీరు వేసుకొని మీ పిల్లల్ని ఎమ్మెల్యేలు చేసుకోరి. మా రాజగోపాల్ రెడ్డి ఎందుకు, మా వెంకటరెడ్డి ఎందుకు, ఆ జగ్గర్ రెడ్డి ఎందుకు, బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి ఎందుకు, కేసీఆర్ ఎందుకు, రేవంత్ అన్న ఎందుకు, బట్టి సార్ ఎందుకు, మా శ్రీధర్ బాబు ఎందుకు, మా వాళ్ళు అంతెందుకు, మేమంతెందుకు? మీరే ఒక పార్టీ పెట్టుకోరి. తమిళనాడులో ఒక విజయ్ పెట్టుకోండి హీరో, ఇక్కడ పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ పవన్ కళ్యాణ్ పెట్టుకోండు. అక్కడ మన దేవగౌడ కొడుకు కుమారస్వామి పెట్టుకోండు. అక్కడ ఈ పార్టీలకి కాదని స్టాలిన్ అని కరుణానిధి మన ఈయన డిఎంకే పార్టీ అధ్యక్షుని కొడుకు పెట్టి ఆయన సీఎం అయింది ఇవాళ ఒక మంగళాయన. నీకు నార్త్కు పోతే వేరే క్యాస్ట్ అవుతుంది, నువ్వేందుకు వీళ్ళకే చేస్తున్నావు? చేసుకో, నీ దమ్ముంటే ఇంకో పార్టీ పెట్టుకోరి, మీరు మీ పిల్లల్ని నిలబెట్టుకోరి, మీ ఓట్లు మీరే వేసుకోరి, బహుజన రాజ్యం తెచ్చుకోరి. విశారాధన్ లైఫ్ అంతా ఖరాబ్ అవుతుంది, పృథ్వీరాజ్ యాదవ్ లైఫ్ అంతా ఖరాబ్ అవుతుంది, మందకృష్ణ నా లైఫ్ అయిపోయింది ఖరాబ్ అవుతుందని మీరు ఎట్లా చెప్తారు? 100%. ఎందుకంటే విశారాధన్ మీద నాకు నమ్మకం ఉంది. ఎట్లా అంటే వాస్తవంగా కూడా ఆయన బస్సులలో తిరుగుతాడు. ఇప్పుడు ఎట్లా తిరుగుతుండో తెలియదు నాకు. ఎన్ని సంవత్సరాలు అవుతుందా చూసి మీరు? ఒక 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. 4-5 ఏళ్ల క్రితం ఆయన బస్సులలో వాస్తవం. నేను దర్వెల్లయ్య అని కుంటసీనన్న అని బీఎస్పీకి పాట రాసిండు, 185 కూటికి లేని వాళ్ళమని, బహుజనుల బతుకులలో జ్యోతి వైనవ మహాత్మా పూలే వైనవని కుంటసీనన్న అని ఉంటాడు. అలా ఊరు సిరిసిల్ల అవతల. ఆ ఊర్లో సావిత్రిబాయి పూలే మేడం విగ్రహం ఓపెనింగ్కి పోయినప్పుడు పాపం ఆయన బస్సులు వచ్చింది. 2012 నుంచి బస్సులనే చూసా. పృథ్వీరాజ్ యాదవ్ కూడా అన్ని అమ్ముకుండు, ఆస్తులు అమ్ముకుండు, ఛానల్ పోగొట్టుకుండు. తెలంగాణలో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఎందుకు చెరుకు సుధాకర్ అన్న కళ్ళ ముందని ఆగమైంది కదా, ఎందుకు సాంబశివుని కుటుంబం ఆగమైంది కదా. అంటే నేను ఏమన్నా అంటే మానవుల ఫ్యామిలీలు ఉన్నాయి, ఇంకా వాళ్ళని తీసుకొని ఆదర్శంగా తీసుకొని మీరే పార్టీ పెట్టి. సరే ఓకే అన్న, ఇవన్నీ పక్కకు పెడితే నిన్న కాక మొన్న అనుకుంటా ఏదో పేపర్ స్టేట్మెంట్ చూసిన, మీ ఆర్ కృష్ణయ్య వచ్చేసి, మా ఆర్ కృష్ణయ్య మా తాత చుట్టం కాదు, ఆయన మా బావ బామ్మది కాదు, మా అన్నదమ్ములు కాదు, మా మామ కాదు, మా చిన్న ఆయన కాదు, మా పెద్ద ఆయన కాదు. మా బీసీలందరూ ఎమ్మెల్సీ కవితకే సపోర్ట్, మేము దానికే మద్దతు ఇస్తాం. ఇగో ఇప్పుడు నరం లేని నాలిక బా ఎవరి విషయం అయినా చెప్తుంది. ఆర్ కృష్ణయ్య ఇల్లు ఉంటాడు, రేపు పొద్దున పోయి పాకిస్తాన్లోకి వెళ్ళి పార్టీ కూడా పెడతాడు. దానికి నో కాంప్రమైజ్. దాని గురించి కామెంట్ వద్దు. ఆర్ కృష్ణయ్య గురించి ఇంకో ఆయన గురించి మాట్లాడేంత టైం లేదు, మాట్లాడాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ వాళ్ళ లీడర్షిప్ వల్లనే చాలా మంది బీసీలు అన్యాయం అయిపోయి. సో ఆర్ కృష్ణయ్య గురించి అంత టాపిక్ అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన బీసీల గురించి వణికేది ఏం లేదు. ఓకే, మళ్ళీ నన్ను సస్పెండ్ చేసిన రోజే బీసీ వాదం పడిపోయింది. 5,000 మందితో 1,00,000 మంది అనుకున్నాం. ఇది కాదురా నాయన, ఎస్సీ ఎస్టీలు కమిట్మెంట్తో ఉన్నారు, మైనార్టీ సోదరులు కూడా నీకు కమిట్మెంట్తో ఉన్నారు, నీకు బీసీలు కమిట్మెంట్తో లేరు. ఒక మహనీయుడు చెప్తాడు, 200 సంవత్సరాలైనా మట్టిలో ప్లాస్టిక్ కవర్ కలుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్పి. సరే నాకు ఇవన్నీ పక్కకు పెట్టేసి అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్కి ఇకనైనా ఏదైనా పదవి వచ్చేది ఉందా, లేకపోతే ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇట్లా ఒక ప్రజానాయకునిగానే ఉండిపోతాడా? అది చరిత్ర చెప్తుంది, పబ్లిక్ చెప్తుంది. ఇక మనం చెప్పుకుంటే ఇస్తాడంటే ఆయన ఇచ్చేది ఉందా, ఇయ్యాడంటే ఆయన ఇచ్చేకుంటూ ఢిల్లీలో ఆశీస్సులు ఉన్నాయి. రేవంత్ అన్న కూడా మంచిగానే, బట్టి సార్ కూడా, మధుయాష్ కన్నా కూడా, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రేమలు ఉన్నాయి నా మీద. ఆ ప్రేమల మీద ఇచ్చిరనుకో హ్యాపీ, ఇవ్వకుండా మరీ హ్యాపీ. ఎందుకంటే నేను డివిజన్ ప్రెసిడెంట్ అయిదాం అనుకుంటే సిటీ ప్రెసిడెంట్ అయినా, సిటీ ప్రెసిడెంట్ అయినప్పుడు స్టేట్కి పోయినా. ఏదో నాకు ఆ చిన్న పదవి కాడ వద్దనుకుంటారు, నన్నే బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఒక అంటే మహనీయుల అంత కాదు కానీ మహనీయుల చెప్పులకు నడిచిన దుమ్మంతైనా ప్రజలకు ఇష్టం ఉంటే లీడర్ అవుతాం. రెండోది దాని పరిణామాలు బట్టి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గెలిచి చూపిస్తాం. ఓకే పడతాం, 1 సారో 2 సార్లు పడతాం,
మూడోసారి ఏ పైసలు మనవి అనుకొని ఇక ఢిల్లీ గిల్లి అన్ని బంద్ చేసి రంగంలో దిగి పోటీ చేస్తుంది. పార్టీని అభిమానించుడే పార్టీ పదవి ఇస్తుంది. ఢిల్లీలో మంచి ఆశీస్సులు ఉన్నాయి, 100% ఢిల్లీ ఇక్కడ కూడా ఆశీస్సులు ఉన్నాయి, పార్టీ ఆశీస్సులు గట్టిగా ఉన్నాయి. ఈ టర్మ్లో వస్తే రావాలి, రాకుంటే థ్యాంక్ యూ, వస్తే మరీ థ్యాంక్ యూ. అంటే ఇప్పటివరకు చూసుకున్నా ఏ కార్పొరేషన్ కానీ లేకపోతే ఎమ్మెల్సీ చూసుకున్నా కానీ యాదవులకి ఇవ్వలేదు అనుకుంటా. ఇయ్యర్ అని చెప్తున్నా కదా, యాదవ్ ఇయ్యర్. అంటే మీలాంటి దమ్మున్న నాయకునికి అట్లా ఇవ్వరా? యాదవ్ కోటలు ఏం నాకు ఇయ్యరు. పార్టీకి కష్టపడ్డా భుజాలు కాయలుగా జెండా మోసిన కాబట్టి ఇవ్వస్తారు అంతే. యాదవ్ కోటలు ఇయ్యడానికి నేను యాదవ్ సంఘంలో పనిచేయలే. యాదవ్ సామ్రాజ్యాన్ని మొత్తం వాడుకొని ఆల్రెడీ ఖరాబ్ చేసిన కొంతమంది మూర్ఖులను చూసి ఏ పార్టీలు నమ్ముతలేవు. యాదవ్ నాట్ ఓన్లీ యాదవ్, బీసీలను కూడా నమ్మే పరిస్థితి. ఒకవేళ వస్తే ఏ పదవి వస్తుంది అనుకుంటాను? నేను చెప్పిన పదవి నా ఆశ ఉంటుంది. అంటే ఒకవేళ 1-2 ఉంటాయి కదా, ఆశ ఉంటుంది. చైర్మన్, ఎమ్మెల్సో, లేకుంటే ఇంకోటో కొన్ని రోజులు ఎమ్మెల్యే ఇస్తారు, చూద్దాం. దాన్ని బట్టి చూద్దామంటే నేను అనుకున్న పదవి ఇస్తే నేను ఆ పార్టీలు ఎన్నుకుంటా, నైనా పార్టీ పెట్టుకుంటా, నా ఇష్టం ఉందని తీసుకుంటాను. అట్లా 2 సంవత్సరాలు కావస్తుంది అనుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? నేను మంచిగానే ఉందని చెప్తాను. నువ్వు జర్నలిస్ట్గా నువ్వేం చెప్తున్నావు, ప్రజలేం చెప్తున్నావు. అంటే ఒక ప్రజానాయకుడిగా ప్రజలకు ఏం కావాలి ఏందనేది మీరు ప్రజలలో ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. వాళ్ళకి నచ్చితే రేపు కేసీఆర్ లెక్క ఓడగొట్టరు. కేసీఆర్ లెక్క ఓడగొడుతారు అంటే మంచిగా చేయలేదు అంటే ఇండైరెక్ట్గా చెప్తారు ఓడగొడతారు ప్రజలు ఓడగొట్టారు అన్నారు. కేసీఆర్ లెక్క మమ్మల్ని ఓడగొట్టారు, మంచిగా చేస్తారు. 100% మేము తప్పు చేస్తే వాళ్ళు ఓడగొడతారు అంతే. ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికలలో మీరు మళ్ళీ ముందంజలు ఉంటాము అని అనుకుంటారా? అదే ప్రజల తీర్పు నేనెట్లా చెప్తాను. రేపు మళ్ళీ ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు బండ్ల గణేష్ లెక్క బ్లేడ్ తెచ్చిస్తే నేనెటు పోవాలి? ప్రజల తీర్పు నేనేం చెప్తాను. సర్పంచ్ ఎలక్షన్స్ అనేది వ్యక్తిగత ఫేస్ వాల్యూ. 2 times ఓడిపోయిన సర్పంచ్లు ఉంటారు. వాళ్ళ సానుభూతి పైసలు లేకున్నా కూడా ఓట్లు వేస్తారు. ఓట్లకు కూడా పైసలు ఇస్తేనే నడుస్తున్నాయి కదా మామూలుగా. నేను అందరు చెప్తారు ఏ పైసలు లేకుండా మాకు ఏ పార్టీకి వెళ్ళదు. ఓకే, 100% పైసలు ఇస్తే ఓటు పెడతాడు. సర్పంచ్ ₹1,00,00,000 అయింది అనుకోండి. ఇప్పుడు నార్మల్గా మా కార్పొరేటర్లో 2-3 కోట్లు అవుతున్నాయి. అంటే ఓపెన్గా ఏంటంటే పైసలు ఖర్చు పెట్టదు లేడగా. ₹1,00,00,000 ఎట్లా ఖర్చు పెట్టాలంటే ఓట్లకు పైసలు ఇస్తారని అంటలేదు నేను. ఇప్పుడు మనం 10-15 ఏళ్ళ నుంచి నేను ఆఫీసులు పెట్టుకున్నాను. ఈ సంవత్సరాలలో నాకు ఒక ఆఫీస్ ఖర్చు వచ్చేసి అంటే ఇప్పుడు అన్నీ తీసేసినాయి. ఒకటే ఆఫీస్ గవర్నమెంట్ వచ్చినాక తీసేసిన. దురదృష్టం చూడు, మన గవర్నమెంట్ రాకముందు నడిపించిన, గవర్నమెంట్ వచ్చినాక అంటే నీకు అర్థం అయి ఉండాలి ఇప్పటికి. అంటే ఇప్పుడు ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ నెలకు 2-3 లక్షల రూపాయలు వస్తుంది. ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది, వాళ్ళకి కదా. సో నేను ఏమన్నా అంటే పార్టీ ప్రజల తీర్పు ప్రజలకే వదిలేద్దాం. మనం స్థానిక ఎలక్షన్స్ వచ్చినాయి, నేను తోడగొట్టి బయట 12,000-10,000 గ్రామాలల్లో మాకు 5-6 గ్రామాలు వస్తాయి, మాకు 7,000 ఇవన్నీ ఉత్త విషయాలు. రేపు జరగబోయే ఉప ఎన్నికలలో మళ్ళా మీ పార్టీని అధికారంలోకి వస్తుంది, మీ కాంగ్రెస్ సీటే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఏడా మా పార్టీ వస్తుందంటే నేను అదే చెప్తున్నా. నీకు జూబ్లీహిల్స్లో ఇప్పుడు అక్కడ కొంత స్థానికంగా ఒక 2 ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళే గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తారు. అక్కడ గట్ల మీ క్యాండిడేట్ అంటే మీ బీసీ నాయకుడు అనుకుంటా ఒక యాదవ్, ఆయన గట్ల ఏదో ప్రయత్నిస్తాడు. ఆయనకు ఒకవేళ సీట్ వస్తే పార్టీ అనేది చూడకుండా మీరు అంటే మీకే తెలిసి ఉండాలి. బీసీ నాయకుడు అంటే బొచ్చడు మంది ఒక యాదవ్కి నవీన్కి ఇస్తే గెలుస్తాడు 100%. అంటే మీరు అంటే పార్టీలు ఈ వర్గాలు అనేది చూడకుండా ఒక యాదవ్ బిడ్డగా గెలిపించుకుంటారు. యాదవ్ బిడ్డ కోసం పోయి పనిచేయను. నేను కాంగ్రెస్ కార్యకర్త లెక్క పనిచేస్తాను. నేను నవీన్ యాదవ్ కోసం పోయి నేను పనిచేయను, కాంగ్రెస్ జెండా కోసం పనిచేస్తాను. నేను రేవంత్ అన్న రేపు మా పార్టీలు ఉన్నా లేకున్నా ఇంకో 4 పార్టీలకి వెళ్ళిపోయినా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళమే కదా. రేవంత్ అన్న రాకముందు రేవంత్ అన్న పార్టీలకు రాకముందు ఇళ్ళనే ఉన్నాయి, ఆయనతో పాటు 10 మంది రాకముందు ఇళ్ళనే ఉన్నాయి, ఇప్పుడు ఇళ్ళనే ఉన్నాయి. ఒకవేళ వెళ్తే ఏదైనా సంఘం పెట్టుకునే గుణాలు మా ఏదైనా స్థాపించుకొని కానీ వేరే పార్టీకి అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్సీలో ఎలక్షన్స్లో సానుభూతి మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నది, బీఆర్ఎస్కి ఉన్నదని చెప్పాను నేను. వాళ్ళ వైఫ్ని నిలబెట్టారు అనుకో ఆటోమేటిక్గా వాళ్ళే గెలుస్తారు. లేదు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వకుంటే నవీన్ గెలుస్తారు, 100% నవీన్ గెలుస్తారు. వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఫైట్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది, కాంగ్రెస్ ఏమి ఉండదు. వాస్తవం మాట్లాడుకోవాలి. 100% నవీన్ యాదవ్కి ఇస్తే 100% బయటపడుతుంది కాంగ్రెస్.
అన్న ఓకే అన్న, మీరు అంటే అన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో చూసారు, సేమ్ టైం దేశంలో ఢిల్లీ స్థాయిలో కట్లా చూస్తారు. ఆపరేషన్ కగార్ పేరిట చేస్తున్న ఈ బీజేపీ అరాచకాన్ని ఎట్లా చూడాలి? నేను కుబేరుడు సినిమా చూసిన, మొన్న వచ్చింది, శేఖర్ కమ్ల, రజనీకాంత్ అల్లుడు, ఈయన నాగార్జున. ఆ సినిమా చూస్తే బీజేపీది మొత్తం బయటపడుతుంది. అది ఆ ఉద్దేశంతోనే తీసిన సినిమా. నేను కూడా చెప్తే చూసిన, వాళ్ళు ఏదైనా పెడతారు. ఇప్పుడు రామ్ మందిర్ ఇష్యూ అయిపోయింది అయోధ్యలో, రామ్ మందిర్ది ఇష్యూ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు. నేను ఏమని చెప్తున్నా అంటే, మన బీజేపీ సోదరులు ఒక 50 మంది కూర్చుని ఒక దావత్లో, ఆవును కోసే యావజీవా అని పెట్టు. కోసరా ఆవుని? కోసరా? నెమలిని ముట్టుకుంటే లైఫ్, జింకను ముట్టుకుంటే లైఫ్, ఆవును ముట్టుకుంటే కూడా లైఫ్ అని పెట్టు. ముట్టుకుంటారా? నేను నిన్న అడుగుతున్నా. చెప్పాలి యావజీవా అంటే లైఫ్ పడుతుంది అని తెలిస్తే ఆవును ముట్టుకొని కోస్తారా? మరి నువ్వెందుకు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారు? సెంట్రల్ బీజేపీ. తెలంగాణ అమలు చేసింది సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? మరి ఇప్పుడు జీవోలు అమలు చేయాలంటే నేషనలిస్ట్ జాతీయ పక్షుల మీద వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఫుల్ గవర్నమెంట్, ఎంపీలు, రాజ్యసభ అయితే ఫుల్ గవర్నమెంట్ ఉంది. నరేంద్ర మోడీ చెప్పినట్టు అన్ని రాష్ట్రాలలో కూడా వింటారు. మరి ఒక జీవో తీసుకొచ్చి ఆవును కోస్తే యావజీవా అని తెస్తే ఆవును కోయరు కదా. ఆవును కోస్తే పంచాయతీలు అయితేనే. ఇప్పుడు వీడు తలకాయ లేని ఎమ్మెల్యే ఉంటారు, రాయలసింగ్ అని పేరేందా ఉంటారు, గోషమ్మాయిల. ఆ తలకాయ ఎమ్మెల్యే ఎప్పుడో చావులను పట్టుకున్నా, అరే ఏడున్నావురా భయ్, నీ చదివేడు ఉంది, నీ తలకాయ ఏడుంది, నువ్వు ఏ థర్డ్ క్లాస్ గాని ఉన్నావు, నీకు నరేంద్ర మోడీ కాడికి, అమిత్ షా కాడికి పోయి సారి పోయి ఆవును కోసే యావజీవా అని తీసుకురారి ఆవును ముట్టుకోరిగా. నువ్వు ఇక్కడ రోడ్డు మీద పడ్డా కూడా, ఇక్కడ నిలబడ్డా కూడా మొక్కుతారు. మేము కూడా మేము గొల్లోలమేగా, ఆవులను జాతోలమే కదా, మాకు లేదా బాధ. నువ్వు ఎందుకు జీవో తీసుకురావు? ఎందుకంటే నీ ఓట్లు పడిపోతాయి. ఆ ఓట్లు పడిపోయినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ద్వారకా ఫెయిల్ అయింది, గొల్లోలో ఉరికించి కొట్టింది. అంటే మోడీ నీకు సంబంధం లేదు, కృష్ణుని గుడి గొల్లోలది కాబట్టి. నెక్స్ట్ రామ్ మందిర్ పని అయిపోయింది, ఏది కట్టేసారు. కట్టినాక వీళ్ళకి చెప్పుకోనికి ఏం లేవు. ఇక ఏదో ఇతనాలు అన్నారు, సంథింగ్ ఏదో అన్నారు, అవన్నీ అయిపోయినాక ప్రసాదం అన్నారు, అక్షంతలు అన్నారు. అక్షంతలు మనం వేసుకోలేదా? శ్రీరాములు బీజేపీ పార్టీకి ముందు మొక్కలేదా? మనం పూజలు చేసుకోలేదా? నేనైతే పెద్ద పెద్ద ర్యాలీలు తీసుకోలేదు అమర్పేటలో. ఓకే అని నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు వచ్చి చెప్తుంటారు, నువ్వు చెప్పిన ఆపరేషన్ అయినా ఈ ఆపరేషన్ అయినా దాని వెనుక ఎన్నో లంగా కథలు ఉంటాయి వాళ్ళకి. అంటే ఏంటి అంటారన్న? ఒకటి రెండు అంటే ఇప్పుడు నక్సలైట్లు వచ్చేసి శాంతి చర్చలో ఒప్పుకున్నాక గట్లా వీళ్ళు చెప్పండి. ఇదే కదా కర్రగుట్టలు ఆ శాంతి చర్చలల్లా పాకిస్తానోడు చర్చలకు వస్తే నువ్వు ఒప్పుకున్నావు. మన పిల్లల్ని లాగులిప్పి నువ్వు ముస్లిమా హిందువా అని చంపినోని చర్చలకు కూడా నువ్వు ఒప్పుకున్నావు. కానీ మన దేశం బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు పేరుని అక్కడ యురేనియం తవ్వనీకి మాత్రం, ఆ తవ్వి కార్పొరేట్ కంపెనీలకు అమ్మనీకి మాత్రం ఇప్పుడు ఆయిల్ వెళ్ళింది బంగాళాఖాతంలో, ముఖేష్ అంబానీకి అమ్మింది. సో అట్లనే ఈ యురేనియం తవ్వి ప్రజల నుంచి మోసం చేసి నీకు అది అమ్మాలంటే ఈ ఆదివాసులను జరపలేవు. ఏమని జరపాలి? ఎన్కౌంటర్ నక్సలైట్ పేరు మీద కొట్టేసేయాలి. ఇలా నక్సలైట్ పేరు మీద కొట్టేసేయాలంటే నీకు అది టాపిక్ డైవర్ట్. వాళ్ళు వాస్తవంగా నువ్వు అన్నట్టు నక్సలైట్లు శాంతి చర్చలకు వస్తున్నారు, వచ్చినా కూడా కాంప్రమైజ్ లేదంటుండు కదా అమిత్ షా. అంటే నీకు ఎంతసేపు ఉన్న కార్పొరేట్ ఇచ్చే పైసలు, అంటే కంపెనీలు ఇచ్చే పైసల మీదే ఉంది, కానీ నీకు కింద ఉన్న దళిత జాతులు, బహుజన జాతుల మీద నీకు ఆ ప్రేమ లేదు. అమిత్ షా ఆల్రెడీ అన్నాడు కదా, ఏం అంబేద్కర్ అన్నాడు కదా. ఆయన బాపనలో బుద్ధులు ఉన్నాయి కాబట్టి, ఆయన కోమటాయన కాబట్టి అలా నడుస్తుంది. 100% ఏమైపోతుంది అంటే మన బతుకులే ఆగం చేస్తున్నాడు మా అమిత్ షా, మోడీ అని చెప్తున్నాడు. బహుజన భక్తులు రాబోయే కాలంలో ఎస్సీలకు బీసీలకు పుట్టగతులు కూడా ఉన్నాయి బీజేపీ పార్టీ వల్ల. రాసుకోండి, ఎస్సీలను ఆల్రెడీ ఊతకూతకు చంపింది ఈ బీజేపీ పార్టీలే సెంట్రల్లో. అవి అనేది అందరికీ తెలిసిందే. పెళ్ళిళ్ళు చేసుకుంటే, గుర్రాలు కొనుక్కుంటే, బైకులు కొనుక్కుంటే ఎన్నో అయినాయి. సో ఇది కూడా అదే పరిస్థితులు తీసుకొస్తారు. ఈ పిచ్చి జనాలంతా ఈ ఎలక్షన్లప్పుడే ఊరుకొస్తారు అందరూ. మరి ఇప్పుడు ఎందుకు ఖాళీ ఉన్నాయి గుళ్ళు అని చెప్తలేరు? ఎందుకు ఎలక్షన్లప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? బాధ అనిపించేది ఏంటంటే, చదువుకున్న వాళ్ళైనా మూర్ఖత్వం బంద్ చేసి ఒక ఐడియాలజికల్గా ముందడు పోవాలనే ఒక ఆలోచన. అన్న ఇప్పుడున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అయితేంది, బీఆర్ఎస్ లీడర్ల మీద అయితేంది, ఆ కుటుంబం మీద పెడుతున్న కేసులని
వాటిని ఎట్లా చూడాలంటే ఎవరు వేలు పెట్టిండు అంటే మన కేటీఆర్ అరెస్ట్ విషయం ఏ అరెస్ట్ అయిందా డిపార్ట్మెంట్ చేస్తుంది ఏదైనా ఇప్పుడు నీ ఫోన్ ట్యాపింగ్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే చేస్తుంది డిపార్ట్మెంట్. గవర్నమెంట్కి సపోర్ట్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం ఎంప్లాయీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి అంతే. గవర్నమెంట్ చేయమంటే ఎందుకు చేస్తారు? చేసింది అనుకున్నాం కోర్టులు లేవా? ఉట్టిగానే ఇప్పుడు ఆదేశాన్ని ఒక విలేకరి మీద ఉట్టిగానే మొన్న వేసి ఊగినే బయటికి తీసుకుపోయి కొట్టి తీసుకొస్తే ఊకుంటారు జర్నలిస్ట్ అంతా ఊరుకోరు కదా. ఇప్పుడు మా పార్టీకి ఏ ఛానల్ లేదు, ఇప్పుడు బీఆర్ఎస్కి అన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ మీడియా తూకోదు కదా. అయిపోయి ఇంకేం అంతా ఏం లేదు. చట్టపరంగా లీగల్గా వాళ్ళకు చేసిన తప్పుకు నిర్ధారణ అయితే 100% అరెస్ట్. అన్న సరే అన్న, ఇప్పుడు ఏపీకి అట్లా మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు అనుకుంటా. ఏపీలో వచ్చేసి పవన్ కళ్యాణ్ బీజేపీ ఓడిన బాణం అని అంటారు, అది వాస్తవం? బాణం ఏడు ఉంది, ఇంకోటి ఏడు ఉంది కానీ ఆయన బాణమా? మొన్న కూడా స్టేటస్ పెట్టిండు, అది కుక్క ఊరినట్టు ఊపుతుండ ఆయన. ఆ వీడియో చూసిన అంటే పవన్ కళ్యాణ్ మంచోడే కానీ అది చూస్తే నాకు బాధ అనిపించింది. ఏదో వీడియో పవన్ కళ్యాణ్ ట్రోల్స్ అనే వచ్చింది, అనగానే ఊపుకుంటా అది లీడర్ కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లీడర్ లీడర్ అంటోడు ఎట్లుండాలి? ప్రజల సమస్యలలో బస్తీలలో తిరగాలి. రేషన్ కార్డు కానించి ఆధార్ కార్డు కానించి ఎన్నో సమస్యలు ఉంటాయి. బస్తీల ట్రైనింగ్స్ లైన్లు ఉంటాయి, స్ట్రీట్ లైట్లు ఉంటాయి, అది చేయించి చదువులు ఉంటాయి. స్కూల్ కాలేజీలలో ఎన్నో సమస్యలలో బీదోళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితులలో సీట్లు ఇప్పించాలి. గురుకులల్లో సోషల్ సంథింగ్ స్మార్ట్ స్కూళ్ళల్లో అంతకు మించి. సరే అన్న, రేపు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్కి పదవి అంటే ఏ ఒక్క కార్పొరేషన్ కానీ ఎమ్మెల్సీ కానీ ఏది కట్లు ఇవ్వకపోతే నెక్స్ట్ మీ దారి ఎటువైపు అన్న? ఇప్పుడు ఎట్టుకున్నానో అప్పుడు గట్లనే ఉంటాను. నా దారి ఏముంటుంది? నేను రజనీకాంత్ నా రహదారి ఆలీలు అంటుంటే ఎన్నో ముచ్చట ఏంటంటే నాకు ఇక్కడ ఏ పదవి గట్ల రాకపోతే నేనే కొత్త పార్టీ స్థాపిస్తా అని. రోజులు ఎవడు ఆపలేడు, ఏ రోజున ఎవడు ఆపలేడు. కేసీఆర్ సీఎం అయితే అనుకున్నా, కొన్ని రేవంత్ అన్న అనుకున్నా, ఓ వెలుమ కులంలో పుట్టిన కేసీఆర్ కావున్నా, ఒక రేవంత్ అన్న ప్రింటింగ్ ప్రెస్ నుంచి జీవితం స్టార్ట్ చేసి ఒక నల్లమల్ల అడవులకి వెళ్ళి వచ్చి ఓ మహబూబ్నగర్ జిల్లాలోకి వెళ్ళి కావున్నా, మా గొల్లోల దాంట్లోకి వెళ్ళి మేము కాకుండా పాల వ్యాపారం చేసుకుంటున్నాం, ఎన్నో 4 రూపాయలు ఉన్నాం, మేము కాకుండా పోవాలనేది లేదు కదా. ఓకే అయితే ఉండొచ్చు, రాసి పెడితే ఏదైనా ఆగదు. చిన్న పదవులు అడ్డుకుంటున్నారంటే పెద్ద పదవులలో పోతున్నామని అర్థం. పార్టీ స్థాపించే కంటే ముందు బీసీలకు అవగాహన తీసుకొచ్చి బహుజనులను అంతా ఒక ఏకం చేసి, నేను మొన్న ఒకటి పెట్టిన అఖిల భారత బీసీ సేన ఆధ్వర్యంలో బహుజన ముచ్చట్లు అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆశీస్సులతో మా బీసీల ముందర పోతామని చెప్పేసి దాన్ని ఫైట్ చేస్తా 100%. ఇలా ఉన్నా పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ఫైటే. బీసీల కోసం కొట్లాడే రోజు కోసం ఎదురు చూస్తున్నా కదా. ఓకేనా, చివరిగా లాస్ట్ ప్రశ్న, మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రుల పంచాయతీ ఏదో నడుస్తుంది అనుకుంటా బాగా, ఏడదన్నా కదా? అంటే మొన్న రాజగోపాల్ రెడ్డి గట్ల ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుంటా. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? పీక్ స్టేజ్లో 2014లో ఎమ్మెల్సీ రుబాబు కేసీఆర్ మీద సవాల్ ఇసురు ఎమ్మెల్సీ గెలిచినాం. తెలంగాణ కోసం అవసరమైతే పార్లమెంట్లో కూడా లొల్లి చేసినాం వాళ్ళ. అంటే అంతకంటే పెద్ద మోదవారి చెరుకు సుధాకర్ అని ఉండి లేదు ఇద్దరికంటే. కానీ కాంగ్రెస్ పార్టీ అంశం వస్తే రాజగోపాల్ రెడ్డి కూడా వివేక్ ఇచ్చారు కదా, వివేక్ 4 పార్టీలు తిరిగి వచ్చింది కదా. వివేక్ ఇచ్చినప్పుడు ఈయనకి ఎందుకు ఇవ్వాలి? నేను ఏమంటున్నట్టే ఆయన పార్టీకి ఏం తక్కువ చేసింది ఇవ్వచ్చు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు. ఇప్పుడున్న మంత్రి పదవులు ఇంకా ఎవరెవరికి వస్తాయి అనుకుంటారు? నేను ఎట్లా చెప్తాను? నేను పిసిసి ప్రెసిడెంట్ని కాదు, నేను సీఎంని కాదు, నేను డిప్యూటీ సీఎంని కాదు, నేను అడ్వైజర్ కమిటీలో లేదు, సలహాదారు కమిటీలో లేను. రాష్ట్రంలో ఏఐసిసిలు ఉన్నా. నాకు తెలిసిన వార్త మాత్రం ఒక 4గురికి వస్తున్నాయి. ఆ 4 ఇట్లా పేర్లు కూడా కొద్దిగా అటు ఇటు తెలిసినాయి. మళ్ళీ పుచ్చుకున్న రాకుంటే రేపు నన్నే అడుగుతాను. నేను అదే అంటున్నా, అడ్లూరు లక్ష్మణ్కి వస్తుంది, వాకేటి శ్రీయారన్నకు వస్తుంది, విజయశాంతికి కూడా రాదు అని చెప్పినాను. 100% డన్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నాక 100% ఇవ్వాలి, ఇస్తారు. తర్వాత వచ్చేసి ఉన్నారు హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా ఒకరికి ఇవ్వాలి, పరిగి ప్రాంతమో మన ఇబ్రాహీంపట్నం ప్రాంతమో ఇవ్వాలి, తప్పదు. హైదరాబాద్కి కూడా ఒక మంత్రి ఇవ్వాలి. బీసీ బిడ్డ ఉన్నాడు, పార్టీని నమ్ముకొని వచ్చిన దానం నాగేందర్ ఉండు కదా, తనకు కూడా ఇవ్వాలని ఒక. లేకుంటే జూబ్లీ హిల్స్లో గెలిస్తే అట్లనే
మైనార్టీ వీళ్ళను తీసుకొని బీసీ కోటలో పడేస్తారు కదా. హైదరాబాద్కు మంత్రి కావాలి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 మంత్రులు ఉండేదా. శంకర్రావు, ముఖేష్ గౌడ్, దానమన్న, సంథింగ్ 4-5 మంత్రులు ఉండే. సవితా ఇంద్రారెడ్డి, పక్కకు రంగారెడ్డిలా. బీసీ వాదం, బీసీ కులగణన విషయం మీద బాగా తిరుగుతుంది ఆ పార్టీ దగ్గరికి ఆ పార్టీ దగ్గరికి. మన ఆర్ కృష్ణయ్య దగ్గరికి అయితే ఈరోజు వేరే వాళ్ళ దగ్గరికి అట్లా వెళ్ళింది అనుకుంటా. ఏందన్నా గమనించండి. కవిత అంటే కేసీఆర్ కూతురు కవిత, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ కవిత. నాకైతే ఎమ్మెల్సీ కవిత అని తెలుసు. మరి ఎన్ని పేర్లు ఉన్నాయి మీకు తెలియదు. బీఆర్ఎస్ లో గెలిచిన కవితనే కదా. ఎమ్మెల్సీ అంటే వాళ్ళు ఇచ్చింది. బీసీ వాదం మీద ఆమె తిరుగుతుందంటే ఆమె తిరుగుతుంది. వాళ్ళ అవసరం. వాళ్ళ నాయనకు ఏమంటారు కదా, చిత్తకార్తుల సంథింగ్ ఏదో పేరుంటాయి డాగ్స్కి. అట్లా వాళ్ళ నాయనకు అన్ని బుద్ధులు ఉంటాయి. ఆ బుద్ధుల ప్రకారంగా కవితని ఎందుకు వదిలేసి, సరే కవిత ఏంది మందిని ముంచనీకో, ఇంకో 4 బీసీలని ఆగనీకో తిరుగుతుండొచ్చు కవితక్క. కానీ మొన్నటిదాకా 10 ఏళ్ల పాలనలో గాడిద పనులు దోవిందా మరి కవితక్క? బీసీలు గుర్తుకు రాలేదా? ఎందుకు గెలిసినకు మరి ఈటల రాజేందర్ మీద గెలవనికి ఇచ్చినావు, కౌశిక్ రెడ్డికి మళ్ళీ ఆన్నే టికెట్ ఇచ్చినావు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ని మరి అన్నేళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు వాడుకున్న బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు ఆ బీసీ బిడ్డకు నువ్వు ఎర్రోళ్ళ సీను లాంటి వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇవాళ నీకు పూలే అసెంబ్లీలో పెట్టాలని వచ్చింది. పూలే విగ్రహం ఆడ పెట్టాలనేది నీ లైన్ ఒక కవితక్క మంచిగానే ఉంది. మరి 10 ఏళ్ల ముందు నీకు 10 ఏళ్ళ పరిపాలనలో మరి పెద్ద విగ్రహం పెట్టొచ్చుగా పూలేది. ఇవాళ బీసీలు అంటున్నావు. బీసీలని మీ అన్న సిరిసిల్ల, మీ బావ సిద్దిపేటలో, మీ నాయన గజ్వేల్లో ఉరికిచ్చి పిర్రలు ఆసేటట్టు కొట్టిరు కదా. ఉల్టా అంటే న్యాయం కోసం కొట్లాడినారు. మరి ఆ బిడ్డలకు న్యాయం ఏం చేస్తావు చెప్పు ఫస్ట్. ఆమె ఎమ్మడి తిరగనీకి తిరిగేటోళ్ళకి ఏమన్నా లోక జ్ఞానం ఉంటే తన ఎమ్మడి తిరగరు. అలా కూడా లోపల తెలుసు. మా పార్టీలో నేను కనుక ఇట్లా తిరుగుతున్నానో అంటే పార్టీ పదవులు ఇచ్చిన ఇవ్వకుండా వాళ్ళు కూడా తప్పక తిరుగుతున్నట్టు. బీసీ వాదం గురించి మాట్లాడే నైతిక హక్కులు కానీ కవితకు లేవు. బీసీ అనేది బంద్ చేసుకో, నీ బీఆర్ఎస్ దుకాణం పెట్టుకో. అంటే ఇవాళ మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంటే మంది ముంచనీకి వస్తుందేమో కవిత అన్నట్టు. అదేంటన్నా నాకు అది అర్థం కాలేదు. అందరిని ముంచనీకి వచ్చిన కేసీఆర్ కదా. మరి అందరిని జిట్ట బాలకృష్ణారెడ్డి, గాదా ఎన్నయ్య లాంటి వాళ్ళని ఎంతో మంది నాయకులను, ఎస్సీలను, బీసీలను అంతా మోసం చేసి పాపం ఇవాళ జిట్ట బాలకృష్ణారెడ్డి ఏం కాకుండా సేవకుడు కాగలిగాడు కానీ పాలకుడు కాకుండా పోయింది కదా. అట్లాంటి వాళ్ళ పాపాలు తలుగుతాయి కదా. పాపాలు తలిగినప్పుడే ఇట్లా అవుతాయి కదా. ఎలా ఏమో ఆమెది ఏముంది. ఇప్పుడు మన గలీలా ఓ ఇంట్లో దొంగతనం చేసిండు అనుకో, నెక్స్ట్ ఇంకో ఇంట్లో దొంగతనం చేస్తే ఎవరి మీద బాధ అనిపిస్తుంది? డౌట్ ఎవరి మీద వస్తుంది? ఫస్ట్ చేసిన దొంగనే. నువ్వు ఆల్రెడీ లిక్కర్ కేసులో పోయి వచ్చినావు కదా. నీకు బీసీ వాదం ఎక్కడిది, నీకు ఇంకో వాదం ఎక్కడిది? లిక్కర్ కేసులో ఒక ముద్దాయిగా ఉన్నావు కదా. నువ్వు ఆ ముద్దాయి నిరాదరణ చేసుకొని నిర్దోషిగా రాను, దోషిగా ఉన్నావు. ఇప్పుడు నిర్దోషిగా వచ్చి నువ్వు ఇక్కడ పని చేయి. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎలిజిబుల్ జాబ్కు పోతుంది అనుకో, జాబ్ రాసి నా మీద లోకల్ పిఎస్లో కేసు ఉంది అనుకో, జాబ్ ఇస్తారా నాకు? ఇయ్యరు కదా. క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఇయ్యరు కదా. అంటే లోకల్ పిఎస్కి పోయి క్లియరెన్స్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ పెడితే ఓకే అంటే జాబ్ స్టాంప్ పడుతుంది. మరి అదే అంత పెద్ద చిన్న జాబే అంత పెద్దగానే నువ్వు ఇవాళ లిక్కర్ ముద్ర పెట్టుకొని నేను బీసీ వాదాన్ని ఉద్ధరిస్తా, ఇవాళ కొత్తగా నేను మళ్ళీ 2 పొరగలు తయారు చేసిన ఊపుకుంటూ వస్తున్నా, మీరు కూడా 4 పొరగలు పట్టుకొని నువ్వు రాది స్వచ్ఛభారత్ లెక్క అంటే ఆయనకు బుద్ధి లేదు, పైన ఉన్న ఆయనకు వీళ్ళకి బుద్ధి లేదు. గంతే. అన్న మొన్న ఒక కాడ కూర్చున్నప్పుడు వాళ్ళు అంటుంటే విన్నా ముచ్చట ఏంది అని అంటే, ఈ హైదరాబాద్కి అసలైన కాంగ్రెస్ లీడర్ లేడు. అది ఎట్లా లేడు? ఎమ్మెల్యేలు అయితే, మినిస్టర్లు అయితే, ఎంపీలు, మినిస్టర్లు హైదరాబాద్ వాళ్ళు ఎన్నుకున్నారు లేరు కదా. హైదరాబాద్ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలే కదా. మల్లరెడ్డి ఒక్కడే గెలిచినట్టు అంతే. హైదరాబాద్ ఎవరు గెలిచారు కాంగ్రెస్ లో? మినిస్టర్ ఏడు, ఎమ్మెల్సీ మినిస్టర్ ఇవ్వాలి ఎవరెవరిని గట్టెలను చూసుకొని. మాలాంటి వాళ్ళని ఉరికియాలి. 150 డివిజన్లలో మాకు క్యాడర్ ఉంది. ఎన్ఎస్వైలో పనిచేసినాం, యూత్ కాంగ్రెస్లో పనిచేసినాం, సీనియర్ కాంగ్రెస్లో పనిచేసినాం. పరిచయాలు ఉన్నాయి. అన్నారా మన రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచి మేయర్ని గెలిపించి డిప్యూటీ మేయర్లను గెలిపిద్దాం, కార్పొరేటర్లను గెలిపిద్దాం, రేపు ఎమ్మెల్యేలను గెలిపిద్దాం, ఎంపీలను గెలిపిద్దాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని నాలాంటి వర్కర్ తీసుకొని పోతారు. సన్నాసులను తీసుకొని అలా కూర్చోబెట్టుకొని కార్లో కూర్చోబెట్టుకుంటే కాంగ్రెస్ లీడర్ లేడున్నారు హైదరాబాద్లో. ఒక్కడ 500 మందిని తెచ్చే పరిస్థితి లేదు హైదరాబాద్. ఇలా యువతంతా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఉన్నమాట మాట్లాడుకోవాలి మనం, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇలా హైదరాబాద్లో యువతంతా. అలా సైడ్ ఉంది. బీజేపీ బీఆర్ఎస్కి ఉన్నది, కాంగ్రెస్ క్యాడర్ లేదు.
రేపు కార్పొరేట్ ఎలక్షన్లో పెడితే నాకు తెలిసి మోర్ దాన్ 10-15 కంటే 10 నాలాంటి వాళ్ళు నిలబడితే 10 గెలుస్తాం అంతే. ఓట్లు వేసే దిక్కు లేదు. అంటే క్యాడర్ నువ్వు సంబంధించి లీడర్ అయ్యి నుంచి ఫస్ట్ ఒక కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు లోకల్ అమ్మర్పేటలో 3 కార్పొరేటర్లో నేను గెలిపేయగలను 5 అని చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ నేను సైలెంట్ అంటే నా అనుకున్న వాళ్ళకి ఇవ్వలేదు అనుకో అన్న. ఇప్పుడు మీ బీసీ మినిస్టర్ కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో ఆమెకి మంత్రి పదవి తీసేసి అక్కడున్న అంటే ఆ జిల్లాలో ఉన్న వేరొక ఎమ్మెల్యేకి ఇవ్వాలనే చూస్తున్నారు, బాగా ప్రయత్నం జరుగుతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే అది వాస్తవమా ఏందన్నా? కొండా సురేఖకు నాగార్జున ఇష్యూ వచ్చినప్పుడే కొండకు అండగా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ నిలబడ్డాడు. మా బీసీ బిడ్డకు కొండా సురేఖకు మంత్రి పదవి తీసేసిన తెల్లారి ఇక తర్వాత పరిణామాలు ఎవడు ఊహించలేదు. కొండా సురేఖకు కొండా మురళికి కొండా దంపతులకు మంత్రి పదవి లేని రోజు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పూర్తి మద్దతుగా కొండా మురళికే ఉంటుంది. 100% మా ఉన్న బీసీకి తీసే మంత్రి ఈనేది లేదు, వినిపించుకునేది కూడా లేదు. అది మా పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉన్నది కూడా ఈనేది ఉండదు. ఆల్రెడీ దళిత డిప్యూటీ సీఎం రాజయ్యను కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసింది. ఇక ఉన్నొక ఉమ్మడి జిల్లాల మంత్రి బీసీల రాష్ట్రంలోనే మహిళా బీసీ మంత్రి ఒక ఆమె ఉన్నది. ఆమెను కూడా తీసేసి తీయరు 100% తీయనియ్యం. ఓకే, కొండకు దంపలకు 100% అండగా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ నిలబడతాడు కదా. ఈ మధ్య దేశంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారు? నక్సలైట్ ఎన్కౌంటర్ల మీద ఈటెల రాజేందర్ చెప్పాలి. బీజేపీ కేంద్ర గవర్నమెంట్ ఉండు కాబట్టి ఒక కింది జాతి కులంలోకి వెళ్ళి వచ్చిండు, కింది కులంలోకి వెళ్ళి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ పీడిఎస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిండు, బీసీ సంఘాల ఒక ఐక్యత నుంచి పుట్టిన బిడ్డ కాబట్టి నీకు ఇవాళ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షాని అవుపిస్తున్నట్టు రాజేందర్ అన్న. ఇవాళ మనం రాజేందర్ అన్న మాట్లాడుకుంటే 2 అంశాలు నీతోని కొన్ని అంశాలు ఉన్నాయి. కర్రెగుట్టలలో జరిగే ఫేక్ ఎన్కౌంటర్ల మీద మరి నీ బాధ గుండె కరుగుతులేనట్టుంది. నీవు గుండె బీజేపీలతో పోయి మతతత్వంలో రాయి చేసుకున్నట్టున్నావు. ఆ రాయి చేసుకున్నదంతా పక్కకు పెట్టి గతంలో నీ జీవితం స్టార్ట్ అయిన పీడిఎస్ ఆర్గనైజేషన్ నక్సలైట్ల బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నువ్వు ఆ ఫేక్ ఎన్కౌంటర్స్లో బీజేపీ చేసే నల్ల కర్రెగుట్టలలో చేస్తున్న ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో అయితేంది, ఇక్కడనైతేంది అవన్నీ బంద్ చేయాలని నువ్వు బయటకు వచ్చి ఉద్యమం చేసి మీతో పాటు అడుగులు అడిగేసి మేము కూడా నడుము కట్టుకొని రెడీగా ఉన్నాం. ఆ ఫేక్ ఎన్కౌంటర్లు బంద్ చేయాలి. ఎందుకంటే ఆ కర్రెగుట్టలలో జరిగేవన్నీ ఆదివాసీ బిడ్డల్ని మభ్యపరిచి వాళ్ళని చంపి కావాలని నక్సలైట్లు అని చెప్పేసి తెలుపుతున్నాం. ఓకే, ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుతారు కాబట్టి నాకు మాట్లాడేది ఏం లేదు. ఈటెల రాజేందర్ గురించి ఎప్పుడైతే అక్కడ కర్రెగుట్టల మీద దాడి జరిగేటప్పుడు ఈటెల రాజేందర్ అన్న రాజీనామా చేయలేదో నేను వేరేటోళ్ళని అన్నాను, బండి సంజయ్ని కూడా అన్నాను. ఎందుకంటే బండి సంజయ్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం అది కాదు కాబట్టి నువ్వు అక్కడి నుంచి వచ్చిన బిడ్డవే కదా, ఆ కింది నుంచి వచ్చిన నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బిడ్డవు కదా. మరి మా దాంట్లో సీతక్క కూడా ఉంది, ఆమె అంటే ఈ పార్టీలో ఉంది కాబట్టి ఆమె ఏం చర్యలు తీసుకోలేకపోతే స్టేట్ అంటేనేమో చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈటెల రాజేందర్ అన్న 100% రాజీనామా చేసి గలాన్ని పార్లమెంట్లో వినిపించి ఆ ఎన్కౌంటర్ ఆపాలి, కర్రెగుట్టల్ని కాపాడాలి, ఆదివాసీ ట్రైబల్స్ బిడ్డల్ని మొత్తం కాపాడిన రోజు ఈటెల రాజేందర్ అన్నకు నా శిరస్సు వంచి ఆ కడుపులో తలకాయ పెట్టి అన్నా నువ్వు తోపు అని చెప్పేసి వస్తారు. రేపు ఈటెల రాజేందర్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇస్తారు. ఇక అలపాటి విషయాలు మనకెట్లా తెలుస్తాయి? ఇక గీనే కాపాడినోడు రాష్ట్ర అధ్యక్షుడు అయితే బహుజనులను కాపాడుతాడు. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలని నక్సలైట్ల బ్యాక్గ్రౌండ్ని ఈ అందరిని ఏమైనా కాపాడతాడని కంకణం కట్టుకుని అయితే లేడు కదా. అంతే ఏం లేదు, ఆయనకి ఇచ్చి కూడా వేస్ట్ అనుకుంటాను. మొన్న ఇచ్చిన గద్దర్ అవార్డ్స్కి బీజేపీ బాగా వ్యతిరేకత చూపించింది, వ్యతిరేకమని అట్లా ప్రకటించింది అనుకుంటా. ఇంకా అదేందన్నా ముచ్చట? గద్దార్ అన్న ఒక బహుజన బిడ్డ, ఒక దళిత బిడ్డ, ఎంతో కుటుంబాలకు అన్నం పెట్టిన బిడ్డ, ఎన్నో మందికి గోదాములలో రైస్ బ్యాగులు తెచ్చి పేదల ఇళ్లలో పంచిన బిడ్డ. ఆయన గురించి తప్పు మాట్లాడడానికి బీజేపీలకు అలా ఉన్న దళితులకు బహుజనులకు ఏమాత్రం సిగ్గి శరం ఉన్నా ఫస్ట్ బయటకు వచ్చి గద్దారన్నకు సలాం కొట్టి నువ్వు ఫస్ట్ గద్దారన్న చేసిన త్యాగానికి, బీజేపీ చేస్తున్న అన్యాయాలకు, ఇవాళ కర్రెగుట్టలలో జరిగే అన్యాయాలకు ఇవన్నీ గ్రహించుకొని బయటకు వచ్చి రాజీనామా చేసి రావాలని ఒకటి కోరుకుంటున్నాను. ఇలా ఈటెల రాజేందర్ అన్న కర్రెగుట్టలతో సహా పీడిఎస్ ఆర్గనైజేషన్ నుంచి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ అన్న ఇవాళ నువ్వు అలా ఉండి కూడా చూస్తూ మరీ కూర్చుంటున్నావు.
గద్దారన్న అవార్డు పెట్టడం వల్ల మీకు వచ్చిన నొప్పి ఏంది? ఓకే, గద్దారన్న మరి అలా సినిమా హీరోలతో రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనిపించింది. ఇలా గద్దారన్న అవార్డు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏ మాట కామాట రేవంత్ రెడ్డి బట్టి గారు అయితే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల మీద ఫిలిం అవార్డు పెట్టిందంటే ఆప్యాయతగా గద్దారు గొప్పోడు అని చెప్పేసి రావాలి. కానీ రేపు మాల మాదిగలైనా బీసీలు ఎస్సీలు ఎస్టీలైనా ఇలా గద్దారన్నని గుండెల మీద పచ్చబొట్టు పొడుచుకునేటట్టుగా పిచ్చి అభిమానులు ఉన్నారు. రేపు బీజేపీ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేసి నేను మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నా. రాపిడ్ ఫైర్ వన్ వర్డ్ ఆన్సర్. రేవంత్ రెడ్డి గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? ఓకే, మంచివాడు, కష్టపడ్డాడు. మంచివాడు, కష్టపడ్డాడు. గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గురించి? ఓకే, ఉద్యమకారుడు అని చెప్తారు కాబట్టి అనుకుంటాం మంచివాడు. ఇప్పుడున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి చెప్పమండి. చాలా మంది బహుజనులని ఆగం చేసింది కాబట్టి ఇప్పుడు గెలిపించిన వాళ్ళు మంచోళ్ళు అనుకుంటారు, నాలాంటి వాడు చెప్పుడు అనుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓపిక లేని మనిషి అనుకుంటారు. బట్టి విక్రమార్క ఓకే, మంచోడు. హరీష్ రావు ఆయన లోపల పులే కదా, బయటికి ఆవు కదా. పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాలలో పనికిరాడు. ఇప్పుడున్న మంత్రి కొండ సురేఖ బీసీ బిడ్డ కదా, ఆయన సీఎం కోసం పోతలేదు కదా. ఎమ్మెల్సీ కవిత, ఆమె గురించి నో కామెంట్. సీతక్క ఓకే, పర్వాలేదు. డికే అరుణ తెలియదు. కిషన్ రెడ్డి బీజేపీ ఎవరైనా ఎంపీ కిషన్ రెడ్డి మినిస్టర్ తెలియదు నాకు. ఆయన ఏడుంటాడు. కిషన్ రెడ్డి ఎవరో తెలియదు. ఏడుంటాడు ఆయన, ఏడు అంటే తెలియదు అంటే ఆయన ఏడుంటాడో తెలియదు అంటే ఏం ఎంపీ ఎక్కడ ఎంపీ? సెంట్రల్ మినిస్టర్ కదా. బీజేపీ కిషన్ రెడ్డి అన్న, మరి అట్లే ఎంపీ కిషన్ రెడ్డి అంటే ఏమో మరి నాకు తెలియదు. ఎక్కడ ఎంపీ, ఏ రాష్ట్రం నీకు తెలియదు. ఓకే, వీళ్ళందరూ కాదు మిత్రమా. రేవంత్ అన్న గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మన సంథింగ్ ఎవరు కేసీఆర్ అన్న, ఇంకోటి కిషన్ రెడ్డి అన్న, ఇంకో అన్న వీళ్ళన్నా అడిగినావు చూడు. ఇక్కడ జెండా ఉంటుంది చూడు, బీజేపీ జెండా, కాంగ్రెస్ జెండా, బీఆర్ఎస్ జెండా, టీడీపీ జెండా, వైఎస్ఆర్ జెండా. ఇక పక్కకు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఆయన వచ్చి బీజేపీ ఆయన తిడతాడు, బీజేపీ ఆయన పోయి ఆయన తిడతాడు, ఆయన వచ్చి ఈయన తిడతాడు. ఉదాహరణకు మొన్న దాకా టీడీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పొట్టు తిరిగాలి పొగుడుతూ, బీఆర్ఎస్ వాళ్ళు తిరిగాలి, వీళ్ళకి వచ్చి జిందాబాద్ అంటారు. మరి రేవంత్ అన్న పాలన బాగుందని సంథింగ్ ఏదో రేవంత్ అన్న పాలన. ఇవన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళందరూ నా దృష్టిలో అన్ఫిట్. ఓకే, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ పార్టీ స్వార్థాల కోసం జనాలను మోసం చేస్తూనే ఉంటారు, చేసుకుంటూ పోతూనే ఉంటారు, చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి, రూపాయి కూడా 10వ తరగతి వారికి కూడా రూపాయి ఖర్చు కాకపోతుండవు, పెన్సిల్ పెన్నులకు బుక్కులకు పలకలకు తప్ప. ఇవాళ నర్సరీ ఎల్కేజీ చదువులల్లా నువ్వు పోయి అడ్మిషన్కి 2-3 లక్షల అడ్మిషన్. నార్మల్ స్కూల్ అయినా 10-20,000 50,000 రూపాయలు. ఇక నువ్వు ప్రజలకు పాలన అయినప్పుడు నువ్వు ఉంటేంత పూర్ణంత గొప్పలు వీళ్ళు. ఓకే, మన బుద్ధుడు, అంబేద్కర్ సార్, పూలే, సాహు మహారాజు, పెరియార్ రామస్వామి, మారోజు వీరన్న, సాంబశివుని లాంటలు, గండి ఐలయ్య, కుమరం భీము, సాక లైలమ్మ, బెల్లి లలిత, ఇంకా వీర్ర సత్యమన్న, ముదరాజు బిడ్డ. సో చెప్పుకుంటూ పోతే మన కళ్ళ ముందడున్న మా మందకృష్ణను కూడా అనుకుంటా, ముచ్చర్ల సత్యనారాయణ, చెరుకు సుధాకర్ అన్న కూడా తెలంగాణ కోసం పీడీ యాక్ట్ చేసిండు. సాంబార్నా అని చెప్పేసి అసన్పార్తి మండల్లో ముచ్చర్ల సత్యనారాయణ దోశ, ఆయన కూడా 69 పీడీ యాక్ట్. వాళ్ళ గురించి అడుగు, ఏ స్వార్థం లేని గొప్పోళ్ళు. వాళ్ళ గురించి అడుగు, ఏ స్వార్థం లేకుండా, ఇండ్లు కూడా లేకుండా ఉన్నాయన్ని ఇళ్ళమ్మి కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు. రావి నారాయణ రెడ్డి లాంటి సంథింగ్ చాలా మంది గొప్పోళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఇలా ఒక మాట చెప్తున్నా, కవితక్క బయటకు వచ్చి పార్టీ పెట్టింది, బీఆర్ఎస్ని తిట్టాలి కదా, షర్మిలక్క బయటకు వచ్చింది, జగన్ని తిట్టింది కదా. రేపు నారా లోకేష్ బయటకు వచ్చింది అనుకో, చంద్రబాబు నాయుడు తిట్టాలి కదా. ఇప్పుడు మా రేవంత్ అన్న ఇల్లు ఉన్నాడు, మా పార్టీలకు వెళ్ళి ఇంకో 4 బయటికి పోయారు, వాళ్ళు మమ్మల్ని తిట్టవలసిందే కదా. అంటే వీళ్ళ గురించి అడుగుడు వేస్ట్. రేపు బీజేపీతోని ఫస్ట్ నరేంద్ర మోడీ చాలా బాగుండే, వాజ్పేయి అప్పుడు. నరేంద్ర మోడీ వచ్చినాక కూడా చంద్రబాబు నాయుడు బాగానే ఉండు, బెడిసి కొట్టింది జగన్ మంచిగా అయిండు, అప్పుడు చంద్రబాబు తిట్టిండు, ఇప్పుడు మెచ్చుకుంటుండు. అంటే రాజకీయ నాయకుల కంటే మహనీయులు చాలా గొప్పోళ్ళు. రాజకీయ నాయకులు రంకు నాయకులు. రంకు నాయకులు అంటే మీనింగ్స్ తెలుసా? రెడ్ లైట్ ఏరియాలో ఎట్లుంటారో ఆ నాయకుల ఏరియాలో. ముంబై రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రాజకీయ నాయకులే వ్యభిచారం చేస్తున్నారు.
ఎథిక్స్ లేని పాలిటిక్స్లు చేసుకుంటా ప్రతిపక్షాలకు వామపక్షాలకు పాలకపక్షాలకు విలువలు లేకుంటున్నాయి ఇవాళ రాజకీయాలు. సెంట్రల్లో ఉందంటే ఈనాడు లొంగాలే. అందుకనే వాళ్ళ గురించి నేను ఏ రోజు కూడా ఏ ఇంటర్వ్యూలో కూడా ఏ ర్యాపిడ్ ఫైర్ అన్నప్పుడు నేను చెప్పను. నాకు తెలిసిన నా గొప్ప నాయకులు మాత్రం వీళ్ళే. మహనీయుల బాటలలో నడుస్తున్న వాళ్ళ చెప్పుల దుమ్మంత చరిత్రలు తెరిచిపోయిన అమ్మర్పేట శ్రీనివాస్ యాదవ్ చరిత్రలు నిలబడ్డట్టే. సో వీళ్ళతో నడవడం నాకు ఇష్టం లేదు. అలా ఉన్నా కాబట్టి ఉన్నా అంతే. వీళ్ళ లెక్క 40 పార్టీలలో పోయేది లేదు. సొంతంగా మీరు అన్నట్టుగా ఏదో ఒక రోజు జెండాలు నిలబెడతారు అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. మీ విలువైన టైం. జై తెలంగాణ, జై హింద్. చూసిరు కదా ప్రజలారా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. దీనిపైన మీరు గట్ల కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. థ్యాంక్ యూ.